శ్రీలంకతో 5 టీ20ల సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. షఫాలి వర్మ 69 పరుగులతో చెలరేగడంతో 129 పరుగుల లక్ష్యాన్ని భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జెమిమా రోడ్రిగ్స్ 26, స్మృతి మంధాన 14, హర్మన్ప్రీత్ కౌర్ 10 పరుగులు చేశారు. ఈ గెలుపుతో భారత్ 2-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత బౌలర్లు విజృంభించడంతో 20 ఓవర్లలో 9 వికెట్లకు నష్టానికి 128 పరుగులు చేసింది. ఆ జట్టులో హర్షిత 33 టాప్ స్కోరర్గా నిలిచింది. చమరి ఆటపట్టు 31, హాసిని పెరీరా 22 పరుగులు చేశారు. భారత బౌలర్లు శ్రీచరణి 2, వైష్ణవి శర్మ 2, క్రాంతి గౌడ్, స్నేహరాణా 1 వికెట్ తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన శ్రీలంకకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. క్రాంతిగౌడ్ బౌలింగ్లో తొలి ఓవర్ చివరి బంతికి విష్మి గుణరత్నే బౌలర్కే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. మరోవైపు క్రీజ్లో ఉన్న కెప్టెన్ చమరి ఆటపట్టు 31, క్రాంతిగౌడ్ వేసిన 3వ ఓవర్లో ఒక 4-6, అరుంధతి రెడ్డి బౌలింగ్లో ఒక 4-6 కొట్టి దూకుడు ప్రదర్శించింది. అయితే స్నేహరాణా వేసిన 6వ ఓవర్ 3వ బంతికి ఆటపట్టు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. వైష్ణవి వేసిన 8వ ఓవర్లో హర్షిత హ్యాట్రిక్ 4లతో విరుచుకుపడింది. 10 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 66 పరుగులతో నిలిచింది. బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో ఆ జట్టు పరుగులు తీయడానికి కష్టపడింది. ఈ క్రమంలో శ్రీచరణి బౌలింగ్లో హాసిని పెరీరా క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. శ్రీచరణి బౌలింగ్లోనే హర్షిత 33 పరుగుల వద్ద రన్అట్ అయింది. 18వ ఓవర్ తొలి బంతికి నీలాక్షి డిసిల్వా 2 పరుగులతో అవుట్ కాగా ఆ తర్వాతి ఓవర్లో శ్రీచరణి బౌలింగ్లో కవిష పెవిలియన్ చేరింది. ఇక చివరి ఓవర్లో శ్రీలంక 3 వికెట్లు కోల్పోయింది. ఇందులో 2 రన్అట్లున్నాయి.